ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ తుమ్మల. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్ వర్మ కలిసి రేపులోని బీచ్కి వెళ్ళాం. ఆ వీడియో అనమాట. యాక్చువల్గా నేను నర్సీపట్నం నాకు చిన్న పని మీద వెళ్ళాను. బట్ ఏంటంటే ఆ రోజు మా ఫ్రెండ్ ఒక ఫ్రీగానే ఉన్నాం కదరా, సరదాగా అలా బీచ్కి వెళ్దాం, నీ వర్కర్గా అయిపోయింది అన్నాడు. సో నర్సీపట్నం బీచ్ లేదు కాబట్టి నర్సీపట్నం దగ్గరలో ఉన్న రేపులోని బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ రేపులోని బీచ్ అడ్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. సో అడ్ రోడ్ దగ్గర నుంచి నేను వీడియో తీస్తున్నాను, ఎందుకంటే అడ్ రోడ్ నేషనల్ హైవే మీద ఉందన్నమాట. అండ్ ఇక్కడ అడ్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మనం అలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ మనం తిరిగిపోతాం అనమాట. నేను ఏం చేస్తారు అలాగే తిరగగానే మనం కొంచెం ముందు వెళ్ళగానే ఒక సిగ్నల్ డోర్ తగులుతుంది, అలాగే జంక్షన్ కూడా తగులుతుందండి. జంక్షన్ దగ్గర మనకు టెంపుల్లా ఉంది. అదే టెంపుల్ నాకు కంప్లీట్ తెలియదు, బట్ అదైతే ఒక టెంపుల్. సో మనం అలా ముందుకు వెళ్తే రేపులోని బీచ్కి వెళ్ళిపోవచ్చు. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే రేపులోని బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చండి నాకు, ఎందుకంటే బీచ్ నుంచి చాలాసార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నాను, అందుకే నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. ఆటోలు అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తే తప్ప సాల్వ్ చేయండి. అడ్డంగా ఆపేస్తారు, ఎలా పడితే తిప్పేస్తారు. బట్ ఆటో వాళ్ళతో జాగ్రత్త, ఎప్పుడు వాళ్ళు తిప్పుతారో మనకు తెలియదు. సో జాగ్రత్తగా వెళ్ళండి. హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్. ప్రతిసారి చూడండి, ఆటోలో రెడ్ కలర్ టీషర్ట్ అబ్బాయి హాయ్ చెప్తున్నాడు, బట్ మనం తను కవర్ చేయలేకపోయాం. మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా మనం ఊరు దాటలేదు. ఇక్కడ నుంచి అప్రాక్స్గా ఒక 7 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చండి. 7 to 14 కిలోమీటర్స్. అంత దగ్గర నేను చెప్పలేను, బికాజ్ అక్కడ కిలోమీటర్స్ ఒకలో చూపిస్తుంది అనమాట. ఒక దగ్గరికి వెళ్ళగానే 7 అని చూపిస్తుంది, ఇంకో రాగానే 6 అని చూపిస్తుంది, ఇంకో రాగానే 10 అని చూపిస్తుంది. సో నాకు తెలిసి 7 to 14 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు, బట్ దగ్గరే, మరీ దూరం అయితే కాదు. మనం అలా ముందుకు వెళ్ళిపోతుంటే మంచి వ్యూస్ వస్తాయి. సరే, అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో తార్ రోడ్డు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ ఆ లొకేషన్స్ నాకు మరీ అంత అద్భుతంగా కనిపించలేదు. సో నేను ఆగలేదు. బట్ మీకు కనిపించచ్చేమో. మీకు కనిపిస్తే మీరు ఆగండి, ఫోటోలు తీసుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ అండి. వచ్చాం రేపులోని. ఇంత తొందరగా వచ్చాం అనుకోకండి, నేను మధ్యలో వీడియోలు తెలియదు. మొత్తం చెప్తే బోర్ కొడుతుంది ఎవరికన్నా, అందుకే సగం తెస్తాం. లొకేషన్స్ బాగున్నాయి. ఎందుకంటే రేపులోని బీచ్ ఇప్పటికి ఇలా వెళ్తే మనం రేపులోని బీచ్కి వెళ్తాం. బట్ చూసుకోండి, టెంపుల్ కూడా ఉంటుంది. అలా మనం ముందుకు వెళ్ళిపోగానే స్ట్రైట్కి వెళ్ళిపోకుండా రైట్ తిరగాలండి, లేకపోతే మనం బీచ్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఈ రైటే తీసుకోవాలి మనం. మామూలు కొంచెం జాగ్రత్తగా తిప్పుతున్నాడు. ఇక్కడ ఇలా మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 km వరకు ఉంటుంది. తెలిసిపోద్ది బీచ్ దగ్గర, కానీ మనకు వచ్చే ఆనందం, ఆహ్లాదం తెలిసిందే కదండి. బీచ్ని చూస్తే ఎవడు ఆనందపడ్డా. ఫోటోషూట్స్ అవుతున్నాయి చెప్పాను, ఫోటోషూట్స్ బాగా అవుతాయని చెప్పి ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకో చిన్నగా తగులుతుంది. ఆ చిన్న నుంచి మనం ముందుకు వెళ్తే బీచ్. ఇంకా అక్కడ ఫుడ్ ఐటమ్స్ అవి దొరుకుతాయి, కానీ మరీ అంత టేస్ట్గా ఉందని చెప్పలేం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బజ్జీలు, గారెలు తిన్నాం.
వెజ్జీలు సూపర్ ఉన్నాయి, గార్లు యావరేజ్. ఇదిగోండి నాకైతే బీచ్ కనిపించేస్తుంది, మరి మీకు కనిపిస్తుందో నాకు తెలియదు. వచ్చేసాం. ఇదిగోండి బీచ్, రేవుపోలవరం బీచ్. అక్కడ టెంపుల్ కూడా ఉంది, కొండ మీద టెంపుల్. ఆ కొండ మీదకి ఎక్కితే మాత్రం సూపర్ ఉంటుందండి, వ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి కొండ మీదకి ఎక్కితే. చూపిస్తానండి, ముందున వీడియోలు తీసి పెట్టాను. ఇదిగోండి బీచ్. చాలామంది రాలేదు, కొంతమంది వచ్చారు. బట్ ఇది కార్తీక మాసం కాబట్టి మ్యాక్స్ అందరూ అక్కడే ఉంటారు, ఎందుకంటే పిక్నిక్స్. పర్వాలేదు బండి. టెంపుల్ వ్యూ, టెంపుల్. ఆ కొండపైకి ఎక్కితే వ్యూస్ బాగుంటాయి. ఓకే, కొండపైకి ఎక్కాం. సరే వ్యూ ఎలా ఉందో. బీచ్ కనబడుతుందండి, ఎక్సలెంట్. అసలు క్యాంప్ కన్నా రియల్గా చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. వ్యూ చూసి ఎలా ఉందో. అక్కడ నుంచి పడ్డాం అనుకోండి, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యూ చాలా బాగుందండి, చాలా బాగుంది. అందుకే కొన్ని ఫొటోస్ లాగా అనమాట. ఇదిగోండి ఇదే నా ఫోటో, నేనే కిరణ్ తుమ్మల. వీడు మా ఫ్రెండ్ వర్మ, సుదర్శన్ వర్మ. ఈ వీడియో చూస్తుంటే చిన్న ఫన్నీ మూమెంట్ జరిగిందండి. ఆ ఫన్నీ మూమెంట్ ఏంటంటే, వీడియో మొత్తం చేస్తాను, జస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మొబైల్ ఇన్సఫిషియెంట్ స్పేస్ అని చూపిస్తుంది అనమాట. చూపిస్తే నేను వీడియోస్ డిలీట్ చేద్దామని చెప్పి ఈ వీడియో డిలీట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.